సమయం ఏదైతే ఉందో దేవునికి ఇచ్చిన దానిలో ప్రతి దానిలో నేను అంటాను, దేవునికి ఇచ్చే వ్యక్తిగా ఉండాలి. సమయ రూపంలో కానీ, ధన రూపంలో కానీ, దశంభాగ రూపంలో కానీ సమయం అనేది దేవునికి ఇచ్చే వ్యక్తిగా ఉండాలి. ఒక మాట ఉంది, డోంట్ వేస్ట్ యువర్ టైం అని చెప్పని ఒక కొటేషన్ మనం చూస్తున్నాం. చాలా మంది టైంని వేస్ట్ చేస్తున్న వారు చాలా మంది ఉన్నారు. ఫోన్లు చుట్టూ కూర్చొని చాలా మంది టయాన్ని వృధా పరుచుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సినిమాల మీద సినిమాలు చూసేవారు లేకపోలేదండి. మీకు మాట చెప్పిన షార్ట్ ఫిల్ములు చూసేవారు లేకపోలేదు, టిక్ టాక్లు చూసేవారు లేకపోలేదు, ఎప్పుడు జోకులు చూసుకుంటూ సంతోషపరుచుకునే వారు లేకపోలేదు. వ్యర్థపరుచుకుంటూ సమయాన్ని వృధాపరుచుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. టీవీల ముందు కూర్చొని సమయాన్ని వృధాపరుచుకునే వాళ్ళు చాలా మంది లేరు అంటారా? నేను అంటాను, ఈ రోజున వాక్యం బట్టి చెప్తున్నాను, 23వ సంవత్సరం అంతా కూడా సమయాన్ని వృధాపరుచుకున్నావేమో. అయితే ఈ సంవత్సరం నువ్వేం చేయాలో తెలుసా? నీ సమయాన్ని, దేవునికి ఇచ్చిన సమయాన్ని వృధాపరచుకోకుండా ఆ సమయాన్ని నువ్వేం చేయాలో తెలుసా? వినియోగించుకునే వ్యక్తిగా నువ్వు ఉందువుగాక. చదవవలసిన వారు చదువుకోవాల్సిన టైంలో చదువుకోకుండా ఎగ్జామ్స్ వచ్చినప్పుడు పుస్తకాలు ముందేసుకొని పడి చదివితే పాస్ అవరా? ప్రతిరోజు పుస్తకం తీసి సమయం ఇవ్వాల్సిన సమయం దానికి ఇస్తే ఖచ్చితంగా సక్సెస్ అనేది మన జీవితాల్లో చూస్తామండి. ఉద్యోగ విషయంలో కావచ్చు, వ్యాపార విషయంలో కావచ్చు, పని పట్ల విషయంలో కావచ్చు, కుటుంబ విషయంలో కావచ్చు, సమయాన్ని దుర్వినియోగం చేసుకోకుండా దేవుని కొరకు కూడా సమయాన్ని నువ్వు సద్వినియోగం చేసుకుందువుగాక. ఆమేన్.